ఇదెక్కడ మాసురం మామ, మన నెల్లూరు దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఒకటుందా? వీడియోనైతే లాస్ట్ వరకైతే చూసేయండి. ఈ ప్లేస్ ఎక్కడుందో చెప్తాను. పొద్దున్నే మా పిల్ల బ్యాచ్ అయితే ఒక మంచి ప్లేస్‌కి తీసుకోబోతాం రమ్మనైతే పిలిచారు. ఇక నాకు తెలియని మంచి ప్లేస్ ఏందా అని చెప్పేసి మొహం కూడా కడగకుండా అయితే వాళ్ళతో అయితే బయలుదేరైతే ఎళ్ళిపోయాను. ఇంకా పోయే దారిలో మొత్తం కొండలు, ఈ వాటర్ అన్నమాట. చూస్తుంటే అస్సలు వ్యూ చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా లోపలికి రాగానే అస్సలు ఇక్కడ వాటర్ చూసాక అంత క్లియర్‌గా అంటే అంత క్లియర్‌గా ఉందన్నమాట. స్విమ్మింగ్ పూల్ కూడా పనికిరాదన్నమాట. నేచురల్‌గా అంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా ఇంత నీట్‌గా ఉన్న వాటర్ కాడికొచ్చేసి మనం స్విమ్మింగ్ చేయకుండా పోతే బాగోదని చెప్పేసి స్విమ్మింగ్ చేయడం అయితే మొదలుపెట్టాను. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే ఈ వాటర్ ఎంత నీట్‌గా ఉన్నాయంటే 2 అవర్స్ నుంచి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నా ఇంకా కూడా పోవాలనిపియట్లేదన్నమాట ఇంటికి. అంత నీట్‌గా ఉంది. అంత నేచురల్‌గా ఉంది ఇక్కడ. ఇంకా ఈ ప్లేస్‌కైతే ఎక్కడెక్కడి నుంచైతే జనాభా అయితే వచ్చున్నారు. బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఇంకా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ నేచర్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియోనైతే సేవ్ చేసి పెట్టుకోండి. లొకేషన్ అయితే చెప్పేస్తాను. ఇంకా ఈ లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు దగ్గరలో ఉన్న రాపూర్‌కైతే రావాల్సొస్తది. అక్కడి నుంచి ఘాట్ రోడ్‌లో ఒక 6 కిలోమీటర్స్ ఎళ్ళిన తర్వాత ఒక చిన్న బ్రిడ్జి అయితే ఉంటది. అక్కడి నుంచి అయితే లోపలికి ఒక 100 మీటర్స్ అయితే నడవాల్సొస్తది. ఇంకా లోపలికి 100 మీటర్స్ వచ్చిన వెంటనే ఇక్కడైతే వాటర్ ఫ్లో అవుతుంటదన్నమాట. ఈ లొకేషన్ మీకు ఖచ్చితంగా నచ్చుతది. నాదైతే గ్యారంటీ. అవును, ఇంతకీ ఈ ప్లేస్ మీకు ముందుగానే తెలిసుంటే కింద కామెంట్ బాక్స్‌లో అయితే యెస్ అని అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ మీ లక్కీ హ్యాండ్స్‌తో అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.